హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు టాపిక్ ఏందంటే వ్యవసాయ మోటార్ల దొంగల నుంచి రైతన్నులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా రైతన్నులు మరి ఖరీఫ్, రబీ 2 సీజన్లు వానాకాలం, వేసవికాలం 2 సీజన్‌లో వరి పంట పండించి వారు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, అనేక రకాలైనటువంటి తెగుళ్ళ నుంచి వారి యొక్క పంటలను కాపాడుకొని, మరి వారి యొక్క వ్యవసాయాలు ముగించుకొని మరి ఈ కొద్ది వ్యవధిలో మే నెల కాలంలో మంచి వేసవి కాలంలో కొంత రిలాక్స్ అవుతూ ఉంటారు. మరి ఈ క్రమంలో వారుకు మరి పొలం దగ్గర ఉన్నటువంటి మోటార్లు సంబంధించినటువంటి స్టార్టర్లు, ఫీజులు, తర్వాత సర్వీస్ వైర్లు, మరి ప ప పంపులకు కావాల్సినటువంటి ఆ యొక్క వంక బెండ్లు గాని, తదితర పైపులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జాగ్రత్తగా ఇంటికి చేర్చుకోవడం జరుగుతుంది. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని మరలా మరి సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో తొలకరి వర్షాలు పడే క్రమంలో మరలా వాటిని బిగించుకొని మరి వారి యొక్క వ్యవసాయాన్ని మరలా కొనసాగిస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మోటార్లు అంటే బావుల దగ్గర వ్యవసాయ క్షేత్రం బావుల దగ్గర ఉన్నటువంటి ఆ మోటార్లు నీళ్ళల మోటార్లు గాని, పై మోటార్లు గాని వీటిని దొంగిలించేటటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. రైతులు ఎంతో కష్టపడి మరి కొంతమంది అప్పులు చేసో ఎక్కడో మరి మంచి మంచి కంపెనీ మోటార్లు అంటే మామూలు మోటార్లు బిగిస్తే మరి వెంటనే కాలిపోవటం, లో వోల్టేజ్ కారణంగా తట్టుకోలేవని చెప్పి మంచి మంచి కంపెనీ మోటార్లు తెచ్చి బిగించుకొని వారి యొక్క వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి రైతుల యొక్క మోటార్లను దొంగిలించడం చాలా దారుణం. అంతకంటే చేతకాని పని ఇంకోటి ఉండదు. మరి ప్రస్తుత కాలంలో ఎంతోమంది మరి కొన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాలకు, వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం ఆ మోటార్‌లో ఉన్నటువంటి రాగి వైర్‌ను దొంగిలించి, వాటిని అమ్ముకోవడం ద్వారా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తా ఉన్నారు. నిజంగా మరి వారికి రైతు పడే కష్టం, మరి పురుగు, పుట్ట, పాము తేలనకుండా మరి ఆరుగాలం శ్రమించేటటువంటి రైతన్న యొక్క పరిస్థితి చాలామంది తెలిసి కూడా ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? నాకు తెలిసినటువంటి ఒక రైతు పాపం మరి కరెక్ట్‌గా రోడ్డు పక్కనే మరి పాపం నీళ్ళల్లో మోటార్‌లో ఒక 2, 3 తడవలు పోవడం జరిగింది. పాపం ఆయన ఎంతో బాధపడేవాడు. పాపం నైట్ టైమ్ గూడా వెళ్లి కాపలా కాసేవాడు. కానీ రైతుని ఇలా బాధ పెట్టడం, దుఃఖపెట్టడం ఎంతవరకి కరెక్టు. కష్టపడి పని చేసుకొని ఒక రూపాయి సంపాదించుకోవాలి. కానీ ఇట్లా మోటార్లు దొంగతనం చేసి, రాగి వైర్ అమ్ముకొని ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు. మరి ఈ విషయంలో రైతులందరూ గూడా ఐకమత్యంతో సంఘటితమై మరి ఈ వేసవి కాలం కూడా కొంత కాపలా కాస్తూ ఒకరినొకరు సహకరించుకుంటూ, కమ్యూనికేట్ చేసుకుంటూ రైతులు వారి యొక్క మోటార్లను కాపాడుకోవాలి. దయచేసి ఈ మోటార్లు దొంగతనం చేసే వ్యక్తులకు మనం సహకరించకూడదు. వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళని ఖండించాలి. మరి రైతు బాగుంటూనే దేశం బాగుంటుంది. మరి కరోనా సమయంలో కూడా చాలా దేశాలు అల్లకల్లోలమైనాయి. కానీ ఒక భారతదేశం మాత్రం స్టెబిలిటీగా ఉంది. కారణం ఏందంటే మన భారతదేశంలో 60% మంది పైగా వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తులు ఉంటాన మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో పురోగతి సాధిస్తూ ఉంది. ఈనాడు వ్యవసాయంలో మరి వారికున్నటువంటి శక్తియుక్తులను ప్రదర్శించి మరి దేశానికి ఆహారాన్ని అందించేటటువంటి రైతన్నను దుఃఖపెట్టడం ఎంతవరకు కరెక్టు. ఈనాడు మన తెలంగాణ మరి విదేశాలకు సైతం కూడా బియ్యాన్ని ఎగుమతి చేసేంత స్థితికి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసే స్థితికి మన నేటి తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల ప్రజలు మరి ముందుకున్నారంటే మరి రైతులు ఎంతగా కష్టపడుతున్నారు. మరి అలాంటి రైతులు మరి కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల, వడగండ్ల వానలు వైపరీత్యాల వల్ల కూడా పంట నష్టపోవడం జరుగుతుంది. అనేక రకమైనటువంటి పొలాల్లో వచ్చే తెగుళ్లను సైతం వాళ్ళు తట్టుకొని అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మరి వారు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల యొక్క మోటార్లు దొంగలించడం అనేది సరైన పద్ధతి కాదు. దయచేసి రైతులందరూ కూడా ఐకమత్యంతో కలిసికట్టుగా దీన్ని పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా రైతుల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పినా అది తక్కువే. మరి నీళ్ళల్లో మోటార్లు సైతం కూడా బయటికి లాగి వాటిని రాగి వైరు దొంగిలిస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి రైతులు వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా భద్రపరచుకోండి. మోటార్ల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడండి. దయచేసి మరి రైతన్నల యొక్క దుఃఖానికి ఎవరు కారకులం కాకూడదు. రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుంది.
ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి రైతన్నలు. మనందరం జాగ్రత్తగా ఉందాం. వ్యవసాయ మోటార్లను మనం కాపాడుకుందాం. ధన్యవాదాలు.